ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ బాబు, ఎవరు నువ్వు? ఇందాక నుంచి చూస్తున్నావు, ఎక్కడ నిలబడ్డావు? ఆడపిల్లలుండే ఇల్లు, నీకేం పని ఇక్కడ? నేను మా వదినమ్మ కోసం వచ్చుండాను. నేను పెండ్లి చేసుకున్న విజయశాంతి కోసం వచ్చుండాను. మీకేమే? అమ్మా విజయ, అమ్మా దుర్గా, విజయ. ఏంటమ్మా ఈ అబ్బాయి విజయశాంతి కోసం నా కోసం అంటున్నాడు? ఇందాకటి నుంచి ఇంటి ముందుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు బాబాయ్. మర్యాదగా పొమ్మంటే అతనికి అర్థం కావట్లేదు. రేయ్, ఏ ఏరియా అనేది? మా ఏరియాకి వచ్చి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి పో, లేకపోతే కాళ్ళు చేతులు ఎరగొడతా. రేయ్, ఏంద్ర నువ్వు కాళ్ళు చేతులు ఎరగొట్టేదే? ఎట్టా ఆగిపిస్తా ఉన్నాను నేను? మూసుకొని పోయి పని చూసుకోండి. ఆ బాధలో నేనుంటే మధ్యలో మీరేందిరా? నేను చెప్తున్నాను కదా, ఇది మా ఆవిడిల్లు, మా వదిన ఇల్లు. వాళ్ళేమో కోపంలో కాదంటారు. మీ వదిన మీ భార్య అయితే పద్ధతిగా ఇంట్లోకి పిలిచేవారుగా, కాదని అర్థమవుతుంది కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఎక్కడి నుంచి పో, లేదంటే మెడ పట్టుకుని తోయాల్సి వస్తుంది. మెడ పట్టుకొని తోస్తావా? రాతొద్దుగానే. అట్టా చూస్తావేమే? రాతొద్దుగానే. ఏరా పెద్ద ఆయన మీదకి పోతున్నావు? ఏయ్, మా వీధిలో పిల్లనే కొడతావా? తప్పు చేసింది చాలక అడిగినందుకు చేయి చేసుకుంటావా? ఇంకొక మాట మాట్లాడినావంటే పెద్దోడు అని కూడా చూడండి చెప్తా ఉన్నాను. మర్యాదగా ఇంటి నుంచి పో. ఏయ్, ఇంటి ముందు నిలబడి ఇబ్బంది పెట్టింది చాలక మా కాళ్ళు ఎతని కొడతావా? అమ్మా నువ్వేం బాధపడకమ్మా, వీడి సంగతి ఏంటో మేం చూసుకుంటాం. ఏనే ఉండరా, నీ సంగతి చెప్తాం. రేయ్ పద. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, పోలీసుల్ని పిలిపించమంటావా? వదినమ్మా, అప్పుడు చెప్పినాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నువ్వు రావాలా, విజయశాంతి రావాలా? మీరిద్దరు వచ్చినాకే నేను ఏడు నుంచి పోయేది. నువ్వు ఇలా మాట వినవురా? పోలీసులు వచ్చి తీసుకెళ్లి వాళ్ళు చేయాల్సిన మర్యాదలు చేస్తే అప్పుడు మాట వింటాం. ఉండు. బా, వాళ్ళే ఛాన్స్ దొరికింది. ఇది కానీ అన్నపూర్ణ వదినకు చెప్పామనుకో, నా అల్లుడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అని పెద్దదాన్ని జీవితంలో అడుగు పెట్టనివ్వదు. చిన్నదాని మొహం చూడటానికి కూడా చిరంజీవిని రానివ్వదు. రా వెళ్దాం పదా.